నిర్ణీత గడువులోగా వరి ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యం మిల్లులకు తరలించాలని సూచించారు. మంగళవారం పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. అకాల వర్ష సూచనల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలని ఆదేశించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా చూడాలన్నారు. కేంద్రాలకు రైతులు తెచ్చిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వెంటనే ట్యాబు ఎంట్రీ పూర్తి చేసి 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఇప్పటి వరకు తరలించిన ధాన్యం వివరాలు, ఇంకా ఉన్న నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా అందజేయాలి. పెండింగ్ సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు త్వరగా అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం పెబ్బేరు మండలం రంగాపురం శివారులోని అయ్యప్ప రైస్ మిల్ను కలెక్టర్ పరిశీలించారు. పెండింగ్ సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారు, ఇన్ పేషెంట్స్, వారి గురించి వాకబు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు ల్యాబ్లో పరీక్షలు చేసిన అనంతరం ప్రింటెడ్ రిపోర్టులు సకాలంలో అందజేయాలని తెలిపారు. తదుపరి ఫార్మసీ స్టోర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అత్యవసర మందుల నిల్వలు సరిగా మెయింటైన్ చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాల గురించి సూపరింటెండెంట్తో ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించడం కోసం అవసరమయ్యే పరికరాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మీ ఆర్ఐ రాఘవేంద్ర, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రంగనాథరావు, సీనియర్ ఆర్ఎంఓ డాక్టర్ రవిశంకర్, ఆర్ఎంఓ డాక్టర్ ప్రభాకర్, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఇరిగేషన్ లెక్క వేరే వేరే ఏం లేదు, అన్ని వాళ్ళ దగ్గర కొంచెం స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. పత్తలా గెలిపితే అయిపోతుంది. దీనికి మీకు అదే అంటున్నా, మీరు ఏం చేసుకోవాలంటే అంత చేసి మాయిశ్చర్ వచ్చిందంటే ప్యాక్ చేసి కింద తడకలు ఉన్నాయి పెట్టి మళ్ళీ పైనుంచి తడకలు పెట్టేసి వెయిట్ మీకు తక్కువ వెయిట్లో వేయింగ్ చేసింది కాబట్టి అంతే వస్తుంది. కొట్టేసి కప్పిస్తున్నాం. మా దగ్గర పట్టి పెట్టారు, డైరెక్ట్ ఆర్కేస్తారు. లారీలు ఇట్లా వేసుకున్నాం. బ్యాగ్స్ అయితే నింపాలి కదా. బ్యాగ్ మాయిశ్చర్ మీకు 14-15 వచ్చినప్పుడు మీరు కాంటా చేసి నింపేసేయండి. సో తర్వాత మాయిశ్చర్ ఎక్కువ పట్టినా తక్కువ పట్టినా మీకు లెక్కలు అయితే అంతే ఉంటుంది కదా. మిల్లర్ దగ్గర పోయి బండి అయితే క్లోజ్ అవుతుంది. వాన పడేస్తారు బాగా వాన. అదే వాన వచ్చేది నల్లగా మధ్యలో అది నిలవాడు పని ఉంటేనా అట్లా. ఇప్పుడు ఎంత వస్తుంది మనిషి? ఇంకొక
మీ ముఖమే పడుతుంది. Patient iవ్వాల్సింది. But government of government said, "Hey, I'm coming." Yes, sir. So, sir, what is the problem? పొద్దున్న ఒకసారి కూర్చోండి. మళ్ళీ ఒక రౌండ్స్ అయినాక మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ డ్యూటీ ఎప్పుడు 3 గంటల వరకు 3 వరకు. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది సార్? సమయం తీసుకుంటాను. మీరు ఎంత